బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూణేలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలి సియా గోయల్ విచారణలోని సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తుంది. పెళ్లి ఇష్టం లేదని ఇంట్లో చెప్పడం కంటే కేతన్ అగర్వాల్ను హత్య చేయడం సులభంగా అనిపించిందని సియా గోయల్ విచారణలో వెల్లడించినట్లు పూణే రూరల్ పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కొండచర్యలపై నుంచి కింద పడిపోయి మృతి చెందాడు. అయితే తనకు ఇష్టం లేని ఈ వివాహాన్ని తప్పించుకోవడానికి సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ముందుగానే హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. విచారణలోని సియా గోయల్ నవంబర్లోని జరగాల్సిన పెళ్లిని రద్దు చేయమని కుటుంబ సభ్యులకు చెప్పి వారి మనోభావాలు దెబ్బతీయడం ఇష్టం లేక కాబోయే భర్తను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తు కోసం పూణే, లోనావాలా పోలీసులు మొత్తం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సియా గోయల్ తల్లిదండ్రులను లోనావాలా పోలీస్ స్టేషన్లోని విచారిస్తుండగా ఆమె సోదరుడు సాహిల్ గోయల్ను కూడా రెండోసారి ప్రశ్నిస్తున్నారు. గతంలో 10 గంటల పాటు జరిగిన విచారణలోని చేతన్ చౌదరి తనకు తెలుసని, తన సోదరి అతన్ని ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కలిసిందని సాహిల్ గోయల్ చెప్పాడు. అనంతరం గత ఏడాది దీపావళి సందర్భంగా ఓ కామన్ ఫ్రెండ్ పార్టీలో మళ్లీ కలవడంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగిందని పోలీసులకు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి సియా గోయల్, చేతన్ చౌదరి మధ్య 2000కు పైగా ఫోన్ కాల్స్ నడిచాయని పోలీసులు చెబుతున్నారు. వీటిలో మొత్తం 238 గంటలకు పైగా వారు మాట్లాడినట్టు కాల్ రికార్డుల ద్వారా తెలుస్తుంది. అయితే సియా గోయల్ తల్లిదండ్రులు మాత్రం చేతన్ చౌదరిని ఎప్పుడూ కలవలేదని, అతనితో మాట్లాడలేదని తెలిపారు. మరోవైపు సియా తరపు న్యాయవాది చేతన్ను కేవలం స్నేహితుడు మాత్రమేనని చెప్పాడు. హత్య కుట్రలో సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరు పాత్రపై తమకు స్పష్టమైన ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. కుట్రకు సంబంధించిన మరిన్ని ఆధారాల కోసం వారి మొబైల్ ఫోన్లో తొలగించిన డేటాను రికవరీ చేసే పనిలో దర్యాప్తు బృందాలు నిమగ్నమయ్యాయి. అలాగే ఈ వివాహానికి కుదిర్చిన మధ్యవర్తులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.